బట్టి దేవాలయ దేవుని స్తుతిస్తున్నాను. ఏదైనా కానీ సందర్భాన్ని బట్టి ఏదైనా మనం చేయాలనుకున్నా, అంటే దేవుడు మనలో ఉంచిన ఆ ప్రజ్ఞ అనేది, టాలెంట్ అనేది ఇలాంటి ఒకేషన్లోని పండుగల్లోనే లేదా ముఖ్యమైన కార్యక్రమాల్లోనే బయటకు తెలుస్తుంది. చక్కగా లేఖన వచ్చిన సంభాషణలు చెప్తున్నప్పుడు నాకు సంతోషం వేసింది. దేవుడు చెప్పిన మాట కూడా నాకు గుర్తొచ్చింది. చిన్నపిల్లల మనసు కలిగి ఉండండి, ఇలాంటి వారితే పరలోకరాజ్యము అన్నాడు. వారందరూ చెప్తుంటే నాకు చిన్నపిల్లలు లాగానే అనిపించింది. అటు తిరిగి చెప్పకుండా మాస్టర్కి పాట పంపించినట్టు నేను ఇక్కడ కూర్చున్నాను కదా, నాకు చెప్తాను ఏంటన్నా, ఇటు తిరిగి నా వైపు తిరిగి చెప్తూ ఉన్నాను. అదొకటి ఆశ్చర్యం. పిల్లల మనసు కలిగి ఎందుకు ఉండమన్నాడు అంటే కనుక వారి మనసు మంచిది, వారికి లోన ఏమి పెట్టుకోవడానికి ఉండదు. చక్కగా పిల్లల్ని తీర్చిదిద్ది పండుగ దినాల్లో వారి సంభాషణ చెప్పాలని, పాటలు పాడాలని ఎంతో శ్రద్ధ తీసుకుని వారికి పగలనకనే రాత్రనక గుర్తు చేస్తూ నేర్పిస్తూ వచ్చారు. ఆ క్రమంలో వీరు మర్చిపోయారు, మనకు కూడా ఒక పండుగ ఉంది కదా, ఆ పండుగలో మనకు కూడా అవకాశం ఉంటుంది కదా అన్న విషయాన్ని మర్చిపోయారు. అందుకని మరలా పిల్లల మనసును తెచ్చుకుని అవకాశం ఉంటుందో లేదో అని చక్కగా పిల్లల్లాగా చెప్పారు. దాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఇంకో ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, నాకైతే చాలా కార్యక్రమాల గురించి లిస్ట్ చెప్పారు. అంటే ఇంకా క్లియర్గా చెప్పాలంటే మంచి ఎంటర్టైన్మెంట్, మనం నవ్వుకొని బాగా సంతోషించడానికి, ఇది రాత్రి కదా, నిద్రలేమి కలిగింది కదా అన్న ఉద్దేశమే మనకు రాకుండా వారు చక్కటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఉన్నారు. అవి విన్న తర్వాత వాక్యం ఏమన్నా చెప్పాలనుకుంటే చెప్తుంది, కానీ మేము వినాలనుకుంటే వింటాము అనుకోకుండా ముందు ఇచ్చేసారు, వాక్యానికి ముందు ఇచ్చేసారు. దేవుడికి స్తోత్రం. అంటే ఆ గేమ్లు ఆడటానికి లేకుండా సమయం నేను ఎంతైనా తీసుకొచ్చాను. అబ్బాయి అయితే ఆపేది ఇప్పుడే అంటారా? లేదు, కొన్ని నిమిషాలు మాత్రం. ఏది ఏమైనా మీరందరూ కూడా చక్కగా ఇష్టమైన వంటలు చేస్తూ ఉంటారు. ఇది వరకైతే పొయ్యి మీద ఏం తెలియదు కనుక మధ్యలో కుడి చేతులు కొద్దిగా తీసి ఎడమ చేతులు వేసి ఇలా, ఏ చేతిలో కదా సరిపోయింది లేదు, కుడి చేతిలో తీసి సరిపోయింది లేదు చూంటారు. కానీ ఇప్పుడు పక్కింటోళ్ళు కూడా వాసన బాగా వెళ్ళాలని అవసరమైతే గూగుల్ తల్లిని బాగా అడిగి లేకపోతే యూట్యూబ్ చెల్లి దగ్గర నెతిక్కని పక్కలకి వెళ్ళి వాసన రుచి అన్న తర్వాత అందుకు అన్ని ఫ్లవర్స్ చేసి చేస్తారు. ఇలా చేసిన వారు అందులో వాసన గురించి అవగాహన పెట్టుకుని ఉన్నప్పుడు ఇంటికి వచ్చి యజమానుడికి పెట్టినప్పుడు దాంట్లో ఉప్పు లేదనుకోండి, వాసన మాత్రం పీల్చి తినేవాడికి ఉప్పు లేకపోతే నేను మాట్లాడా, నువ్వు ఎంత కష్టపడి యూట్యూబ్ ఛానల్ ఎత్తికావో లేదా గూగుల్ తల్లిని అడిగావో అది తెలియదు కనుక ఏంటి వండిందని గిట్టేది అంతేనా? అలాగే ఉప్పు కూడా అంటుందంట, అన్నీ వేసి చూడు, నేను తేనెకు వెందేసుకున్నా ఎంత వాసన వచ్చినా. నువ్వు ఆచరించే పండుగలో మనం ఆరాధించే దేవుణ్ణి వాక్యం అనేది లేకపోతే ఎన్ని చేసుకున్నా అలాగే అంటుంది. ఉప్పు ఎలాగ ముఖ్యమైనదో, ఉప్పు లాంటి రుచికరమైన మాటలు దేవుని సన్నిధిలో మనం నేర్చుకోవడం చాలా ప్రాముఖ్యం. అందుకే ఈ మాటలు రుచికరంగా ఉండాలి అంట. రుచి ఎలా వస్తుంది అంటే పూర్వం ఉప్పేస్తే వచ్చినట్టు నీ జీవితంలో ఈ మాటలు రుచి అనేది ఎప్పుడు అనిపిస్తుంది అంటే కనుక దావీదు వలె దాన్ని శ్రద్ధగా చదివినప్పుడు విన్నారు. అందుకే
అందుకే దావీదు అంటాడు కదా, రుచి తేనె దారుల కంటే మధురమైనది. ఆ రుచి నీకు ఇష్టమైనప్పుడు వాక్యం అనే రుచి కోసం నువ్వు ఎదురు చూస్తున్నావు. అందుకనే అన్నీ కలుపుకున్న పండుగల్లో వాక్యం ఉండటం కూడా చాలా ప్రాముఖ్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక చదవబడిన లేఖన భాగాల్లో మనం పరిశీలన చేసి ఆలోచన చేస్తే పాత నిబంధన పాఠ్య భాగంలో మొరటి వారైన ఒకరు కనిపిస్తున్నారు, ఉగ్గురులైన ఒకరు కనిపిస్తున్నారు, ఎదుర్కొన్న వారు కూడా కనిపిస్తున్నారు. వారు ఎలా ఉన్నా కానీ పాత నిబంధనలో ఒక స్త్రీ మూర్తి కనిపిస్తుంది. ఎవరు? అబిగయీలు. ఇక సువార్త పాఠ్య భాగంలో మరొక ఆవిడ కనిపిస్తున్నారు. ఎవరు? అషేరు గోత్రికురాలైన అన్న, పనూయేలు కుమార్తె అషేరు గోత్రికురాలు. ఈవిడ వివాహమైన తర్వాత, యవన వయసు వచ్చిన తర్వాత వివాహం చేస్తే, వివాహం తర్వాత 7 ఏళ్ళు పెనిమిటితో సంసారం చేసి, పెనిమిటి ఎందుకు చనిపోయాడో రాయబడలేదు కానీ చనిపోయిన పెనిమిటి పోయినోడు ఎలాగ పోయాడని ఆ యవన వయసులో మరలా ఇంకొక దారి వెతుక్కోకుండా ఆవిడ వెతుక్కున్న దారి ఏంటంటే కనుక యేసు మార్గాన్ని వెతుక్కుంది. ఆ మార్గాన్ని వెతుక్కునే ఆవిడ ఎక్కడ క్షేమమో అంటే కనుక లోకంలో నివసిస్తే ఏ చూపో నన్ను చూస్తుంది, నా చూపులే ఎటో ఒకటి వెళ్ళి మరలా నేనే ఆకర్షింపబడతానేమో, నేను చూసేది నాకు వినబడేది దేవుని వైపే చూడాలి, నాకు వినబడేది దేవుని మాటలు వినబడాలి, నేను మాట్లాడితే దేవుని గురించి మాట్లాడాలన్న చక్కటి ఆలోచన నిర్ణయం తీసుకుని 7 ఏళ్ళు సంసారం చేసిన తర్వాత 84 సంవత్సరాలు దేవుని మందిరంలో ఉపవాస ప్రార్థనతో కనిపిస్తుందని నూతన నిబంధనలో మనం చదవగా విన్నాం. ఇక పత్రిక పాఠ్యభాగం 11వ అధ్యాయంలో మనము చదివిన పాఠాల్లో ఉన్న అక్కడ కొందరు వ్యక్తులు స్త్రీ గురించి చెబుతూ ముఖ్యంగా విశ్వాసం ద్వారా వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలములను చల్లార్చిరి, ఖడ్గదారులను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచుడి, యుద్ధములో పరాక్రమశాలురైరి, అన్యుల సేనలను పారదోలిరి. స్త్రీలు మనం చెప్పుకుంటుంటే పాత నిబంధనలో స్త్రీలు గుర్తు చేసుకున్నాం, నూతన నిబంధనలో స్త్రీలు గుర్తు చేసుకున్నాం, పత్రికలో కూడా స్త్రీలు చదివాం. విశ్వాసం గురించి కాదు మనం మాట్లాడుకునేది, స్త్రీలకున్న విశ్వాసం గురించి, స్త్రీలు కలిగిన స్థితిగతుల గురించి, స్త్రీలు చేసిన కార్యాల గురించి, స్త్రీల పండుగలో మాట్లాడుకున్న స్త్రీల గురించి చదువు. విశ్వాసమును బట్టి రాహాబును వేశ్య పోయిన కింద వచనం చేస్తే విశ్వాసమును బట్టి కొందరు ఆరగలరు, స్త్రీలే ఉంటారు, మృతులైన వారిని తమ వారిని చదవడం మాట, మృతులైన తమ వారిని. నేను చివరికి అంటున్నా కానీ అర్థం అవట్లేదు మాట. దేనివల్ల పొందారట? చనిపోయారు, మృతులైన వారిని పునరుత్థానం వలన ఎలా పొందారు? మరలా పొందారు. దేన్ని బట్టి అంటే ఎప్పుడు ముందుకెళ్తే విశ్వాసము ద్వారా అన్నాడు. ఈ విషయాలు మనం ఆలోచన చేస్తే పాత నిబంధన పాఠ్య భాగంలో ఆ రుద్రుడెవరు, లేక ఆ మూర్ఖుడెవరు, లేకపోతే ఆ సుబుద్ధి కలిగిన స్త్రీ ఎవరు అని ఆలోచన చేస్తే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ అధ్యాయం అంతా చదువుకోండి. నేను చెప్పిన మాటలు మీకు స్పష్టంగా అర్థమవుతాయి. దావీదు అరణ్యంలో ఉన్నప్పుడు నాబాలు అనే తన ఎటువంటి ఆపద రాకుండా దావీదు కాపాడుతూ వచ్చాడు. తర్వాత దావీదు అయిపోతేమో ఉండదేమో అని ఆలోచించుకోకుండా ఆహారాలు పంచిపెట్టాడు. ఇక అరణ్యంలో ఉన్న దావీదుకి ఆహారం నమ్మి వచ్చిన వారికి కూడా ఆహార పదార్థాలు అయిపోయినప్పుడు
దగ్గరికి వెళ్ళి మనకు కావలసిన ఆహార పదార్థాలు పంపిస్తే కనుక కుమారుడు ఎవడైతే రాని అని ఆలోచన లేదు, ఇంకొకరికి ఇది ఉపయోగపడకూడదు అని. అలాగే ఇంటికి వచ్చేసారు, మీరందరూ ఆ పనిలో ఉన్నారు. దావీదుకు అప్పుడు అవసరమైంది, ఎవడైనా దావీదే ఎవడు నాకు తెలియదు అంటున్నాడు. దావీదు కీర్తి అప్పటికే వర్ధిల్లింది, పేరు కలిచాడు. బాల్యంలోనే 6 మూరల జానుడైన గొల్యాతుని సంహరించాడు. ఈ కీర్తి ఇశ్రాయేలులో ప్రసిద్ధిగాంచింది. సౌలు తరుగుతున్న తరుణాన్ని బట్టి అలాగే అరణ్యంలో తిరగవలసి వచ్చింది, కానీ దావీదు పేరు లేని వ్యక్తిగా లేడు. కానీ ఈ మొదట వాడు అంటున్నాడు, దావీదు ఎవడు అంటున్నాడు. ఈ 2 సందర్భాలను గుర్తు చేసుకుంటూ ఉంటే, విన్న దావీదు దావీదంటే ఏంటో సైన్యాన్ని రాసిన మాటలు యజమానురానికి చెప్తున్నారు, మేలు చేశాడు. ఇదిగో పట్టువాడైన మన యజమానుని మరేవాడు అభిగయలు, ఆవిడ మంచి బుద్ధి కలిగిన స్త్రీ. ఈ మొట్టవాడి సంగతి తర్వాత చూడొచ్చు. పుత్రుడైన దావీదును మాత్రం ఖచ్చితంగా ఎదుర్కోవాలి. అక్కడ ఆహార పదార్థాల లిస్టు కూడా రాయబడింది. అవన్నీ దావీదును ఎదుర్కోవడానికి వెళ్ళి దావీదు పోయి నేల మట్టుకు సాష్టాంగపడి దావీదుతో అతనికి ఆ మొరటితనం ఉంది, మమ్మల్ని క్షమించు, నీ కోపాన్ని తగ్గించినట్టు. ఇదంతా మనం అక్కడ చదువు. అయితే ఆ రౌద్రుడుగా గొర్రె పిల్లగా స్థానంలో నువ్వు పెట్టుకుంటే అతి త్వరలో కోపావేశంతో వస్తున్నాడు. దావీదు ఎలాగైతే చేసిన మేలును మర్చిపోయిన ఆ నాబాలనే మొరటివాడిని తీర్పు తీర్చడానికి, సంహరించడానికి వస్తున్నాడో, ఇంతకాలము 25వ సంవత్సరం వరకు కూడా నిన్ను కాచి కాపాడి ఇటువంటి పండుగలు ఆచరించుకుని ఆనందించడానికి ఎంతో మేలు చేసిన దేవుడిని నువ్వు ఎంతవరకు ఆచరిస్తున్నావు? ఈ పండుగ అయిన తర్వాత అన్నట్టు ఉంటున్నావేమో. ఇంత భక్తి శ్రద్ధ బయటికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటున్నావు? మనం ఉంటే కనుక తీర్పు అనేది మనకు ఉందని మనం జ్ఞాపకం చేసుకో. మొరటి వాడైన నాబాలు లోకానికి సాదృశ్యంగా ఉన్నాడు. లోకం తీరు ఎలా ఉంది అంటే లెక్క పెట్టమని రేవు దాటిన తర్వాత చెప్పండి కలిగి ఉన్నది. దేవుడు ఎరిగిన వాడుగా నీకు ఆయుష్ ఇస్తున్న కొలది నీవు అడిగిన దాన్ని సమకూర్చి నీకు మేలు చేసి ఎదుర్కోవడానికి, లేకపోతే వరుడుగా రాజుగా ఆ వరుడిని ఎదుర్కోవడానికి సులమితి అయిన సంఘముగా సిద్ధపడకపోతే కనుక మనం అర్థం చేస్తాం. నిజంగా మీరు చదువుకుంటే కనుక
సొలొమోను చక్కగా ఆ పరమగీతముల గ్రంథంలో రాస్తాడు. వాక్య రూపం అది అపర్థాలకు అనర్థాలకు తెచ్చుకుని నేనే ఆ ప్రియురాలు నన్ను అనుకుంటే కనుక అక్కడ మనకి సుస్పష్టంగా అక్కడ సొలొమోను అంటది, నేను నల్లని ధాన్యాన్ని నా అన్నలు నన్ను విసర్జించి ద్రాక్ష తోట కావలి గట్టిగా పెట్టేశారు. ఒక నీ దీనత్వాన్ని చూసో లోకం నిన్ను చేదరించుకోవచ్చు. ప్రియుడు ఏమంటున్నాడు తెలుసా? మృదు ఒక్క చూపుతో ఉల్లసించి పాట పాడే పావురమా, పాడే దేవునికి స్తోత్రం. తగ్గింపును బట్టి ప్రభువా పాపినని ఒక్క పిలుపును బట్టి నా పావురము నువ్వు నన్ను ఆకర్షించుకున్నావు. ఆ యేసురాజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ అబీగయలు సంఘానికి సాదృశ్యంగా ఉందంటే సంఘానికి సాదృశ్యంగా. నేటి స్త్రీ అనే సంఘము అటు విధంగా రౌద్రుడుగా త్వరలో ఉందా? పాత నిబంధన పాఠ్య సారాంశము అదే కదా. లక్ష్య పెట్టవద్దు. అయితే నా ఏలిన వాడవు నీ యొద్దకు తెచ్చిన ఈ కానుకన నా ఏలిన వాడవు నిన్ను వెంబడించు పనివాడు నా తప్పు ఎవరు చేసిన తప్పు? అంటే కనుక తనకు తెలుసుగా ఉన్న ఇక్కడ ఏం కనబడుతుందో తెలుసా? సంఘము అభిప్రాయం తగ్గించుకున్నాడు. నా తప్పు క్షమించమంటాడు. సంఘము తగ్గింపులోకి వస్తే తప్ప చదువుకుంటే చదువు మంది బయలుదేరితే 200 మంది అంటే ఎలా వస్తున్నాడంటే కనుక ఆయన మొదటలా రాలేదు. ఆకాశ మహాలో ఒదిగిపోయిన పసితండ్రిగా వచ్చింది. నోటి మాట చేత కలుగును గాక అని తన మహత్తైన మాట చేత ఈ సృష్టిని చేసిన మానవుడే ముఖం మీద మౌని అయిపోయాడు. ఈ మొదటి రాత్రి గుర్తు చేసుకుని పండుగ ఆచరిస్తున్న మనం ఈ పండుగ
ఈ కోపం కూడా ఆయనలో ఉంది. ఆయన చెప్పినట్టుగా రెండవ రాకడ అనేది మన రాకడ కోసము అబీగయలులాగా సిద్ధపడకపోతే, అబీగయలులాగా దేవుని ఎదుర్కొనకపోతే, అబీగయలులాగా దేవుని సాధపరచకపోతే శిక్ష అనేది. ఈ అబీగయలు సంఘానికి సాదృశ్యంగా ఉంది. 28వ వచనం క్షమించుము, నిన్ను హింసించుటకైనను నీ ప్రాణము తీయుటకైనను ఎవడైనా యెహోవా యొద్ద ఉన్న జీవ పోటులో కట్టబడినో ప్రాణమును విసిరివేయు. పరలోక సైన్య సమూహం అంటే పరలోకంలో ఆయనకి సమూహం ఉంది, సైన్యం ఉంది. అందుకనే పేతురుతో చెప్తున్నాడు, పేతురు ఈ క్షణంలో నీ కత్తి తీసుకుని ఒకటి 12 సేనా వ్యూహముల కంటే సైన్యం నా తండ్రి పంపించిన నువ్వు అనుకుంటున్నావా? ఇక్కడ 400 మందిని దావీదుకు సాదృశ్యంగా త్వరలో రానని యేసుక్రీస్తు ప్రభువు ఉన్నాడు. మీదకి రెండవ రాకడ రాబోతుంది. ఇక మొదటి వాడిగా లోకంలో ఉంటే గనక దేవుడి ప్రేమను గుర్తించలేదు. వాడికి దేవుడి ప్రేమ ఏమీ లేదు, మొదటితనం. ఈ లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవప్రాణం ఉంది. అదే చెప్తున్నాడు కదా, నేను సంపాదించుకున్నది అని మొదటి వాడు మాట్లాడుతున్నాడు. ఒక లోకంలో సంపాదించుకోవాలి, ఇంకా కూర్చుకోవాలి, ఇంకా ఏదో ధరించుకోవాలి, ఇంకా నీలోనికి రాదు. సత్యంటే అనుకోలేదంట. చాటించి యూదులందరినీ కాపాడుకుందో ఈ మొదటి వాటిని బట్టి వచ్చే శిక్ష గురించి అబీగయలు మన స్ఫూర్తి కలిగి దేవుడిని ఎదుర్కోవడానికి సిద్ధపడింది. ఇందులో విషయము సంగతి దావీదుకు సాదృశ్యంగా యేసుక్రీస్తు ప్రభువారు ఉంటే, ఆ నాబాలు అనే వాడు లోకానికి సాదృశ్యంగా ఉన్నాడు. సంఘము ఇక స్వార్థ పాఠ్య భాగంలో చక్కగా గోత్రం కానించి అషేరు గోత్రికురాలు పనుయేలు కుమార్ తెలుసా, ఆవిడ కూడా మందిరంలోనే సంఘంలోనే సంఘానికి సాదృశ్యంగానే ఉంది. ప్రభువాన్ని తీసుకొచ్చినప్పుడు ఆ ప్రభు నెరవేర్పు కోసం తీసుకో అని అంటున్నాడు. కూడా యేసు ప్రభువాన్ని రాయబడిందో తెలుసా? యవన కాలం నుంచి వివాహమైనది మొదలుకొని అంటే కనబడలేదు. భర్త చనిపోయిన తర్వాత కూడా సుదీర్ఘ కాలము దేవుని సేవలో ఉండిపోయింది. గంటల సమయంలో 2 గంటల 40 నిమిషాలు సమయాన్ని వెచ్చిస్తున్నాను. దేవుడి పనిలో ఉండిపోతూ దేవుని మందిర పనులు చూస్తూ చెప్తూ వస్తుందంట. ఈ ఆదివారం మీరు రాలేదు కదమ్మా అన్న మాటల గురించి చెప్తుంది. రావడానికి నువ్వు ఎప్పుడైనా ఆదివారం నేర్చుకున్న మాటలు దగ్గర ఇలా మందిరానికి వచ్చినప్పుడు 84 సంవత్సరాల సుదీర్ఘ పరిచర్య మన ముందు చదవబడిన సువార్త ఎంతవరకు దేవునికి సమయం వెచ్చిస్తున్నామో, ఒకవేళ పాత నిబంధనలో అయితే వంశావళి
కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు కదా, ఇలా చెప్పుకుంటూ వచ్చేస్తుంది. నూతన నిబంధనలు వచ్చేసరికి స్త్రీమూర్తులు పొందు. ఇక స్త్రీకి ఇచ్చిన ఆధిక్యత ఏమిటో తెలుసా? నువ్వు జ్ఞానవంతురాలు, నీళ్లు కట్టుకోగలిగే జ్ఞానం నీకు దేవుడు ఇచ్చాడు. నువ్వు ముఖ్యము కంటే నీ ఇంటి వారి నడకలన్నీ బాగుగా కనిపెట్టే బాధ్యత నీ మీద ఉంది. 31వ ఉండాలి. మేలైన దాన్ని నువ్వు కొనాలి, ఎంచుకోవాలి. చాలా మంది అనుసరించేవాడిని చూశాను, కానీ నా భార్య నీవు వారందరికంటే ఇచ్చిన దానిలో ఈరోజు భర్త మీద భార్య నీవు లేకపోతే నాకు విలువ లేదు, నీ భర్త నీకు శిరస్సు ఉన్నాడని వాక్యం అది ఉంటే శిరస్సు ఉంటేనే ఈ దేహానికి కూడా విలువ. బలము ఉన్నా గానా ఈ శిరస్సు లేకపోతే విలువ లేదు. అంత పొగడుతున్న అటువంటి స్త్రీమూర్తి మన స్థితిగతులు అటు విధంగా ఉన్నవేనా లేదని ఒకసారి సంఘముగా ఉన్న నీవు, లేకపోతే స్త్రీగా ఉన్న నీవు సిద్ధపడిన వ్యక్తిగానే ఉన్నావా? దేవుని పనిముట్టు సేవను కొంతైనా చేయగలుగుతున్నావా అని ప్రశ్నార్థకంగా ప్రభువు మాట్లాడితే వ్యక్తిగతంగా మనం ఆలోచన వారుగా ఉన్నాం. దేవునికి భాగంలో కూడా, పత్రికా పాఠ్య భాగంలో కూడా విశ్వాసం గురించి అక్కడ కొన్ని పేర్లు ప్రస్తావించారు. 35వ వచనం. స్త్రీలు వృద్ధులైన తమ వారిని